మెగా పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తాళ్లపూడి మండలంలోని అన్నదేవరపేట ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్, అన్నదేవరపేట ప్రభుత్వ హై స్కూల్, వేగేశ్వరపురం ప్రభుత్వ హై స్కూల్ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి తరగతి గదుల్లో విద్యార్థులతో, తల్లిదండ్రులతో, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు కలెక్టర్ కీలక సూచనలు చేశారు. రోజుకు కనీసం 6 గంటలు నిద్ర తప్పనిసరిని, చదువులో ఒత్తిడి కాకుండా ఆసక్తి పెంచుకోవాలని, వెనుకబడిన సబ్జెక్ట్స్ రీమెడిటియల్ క్లాసులకు తప్పక హాజరు కావాలని సూచించారు. మీలో ఉన్న ప్రతిభ మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ కలిగి ఉండాలని, అప్పుడు తప్పక విజయం సాధించవచ్చు అని ప్రోత్సహించారు. తల్లిదండ్రుల బాధ్యత అత్యంత ముఖ్యమని, విద్యార్థుల హాజరు శైలి, పిల్లల అభ్యాస ప్రక్రియపై తల్లిదండ్రులు ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ఎస్ఎస్ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ సుభాష్ని, ఎంఈఓ నెహ్రూ, ప్రధాన ఉపాధ్యాయురాలు రాధిక, బాలామణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనము మెగా పీటీఎంలో భాగంగా తాళ్లపూడి మండలంలో 2 స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. ఒకటి హై స్కూల్, ఒకటి ఇప్పుడే ఎలిమెంటరీ స్కూల్. సో హై స్కూల్లో డీటెయిల్డ్గా పేరెంట్స్తోని, టీచర్స్తోని, పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది. పిల్లలు చాలా విషయాలు కూడా వాళ్ళ హోంవర్క్స్ గురించి, వాళ్ళ సిలబస్ గురించి, వీటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. పేరెంట్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు పిల్లలతో మాట్లాడడం జరిగింది. టీచర్స్ కూడా ఇష్యూస్ చెప్పడం జరిగింది. సో చాలా మంచి ప్రొడక్టివ్ డిస్కషన్ 2 hours జరిగింది. సో పేరెంట్ టీచర్ మీటింగ్ ఎలా అయితే జరగాలో అలా అందరూ కూడా ఓపెన్గా సమస్యలు చెప్పుకున్నారు. పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ కానీ, చదువు గురించి కానీ అన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది ఎలా అయితే ఏ ఉద్దేశంతో అయితే మనం పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాలో అలా జరిగింది. సో ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో కూడా ఇప్పుడు అందరూ భోజనం చేశారు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఉన్నా సరే ఆటో పెట్టుకుని మరి వేరే ఏరియాస్ నుంచి ఈ స్కూల్కి వస్తున్నారని చెప్పారు. చాలా బాగా చెప్తున్నారు. సో ఇంకా మిగతా స్కూల్స్ విజిట్ కూడా చేసి ఇలానే అన్ని స్కూల్స్ కూడా ఉన్నారని మేము కార్యాచరణ చేస్తాం.